పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులను వెంటనే తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల అభివృద్ధి కొరకు తమ భార్య పుస్తలు కూడా అమ్మి గ్రామాల అభివృద్ధి కొరకు సర్పంచులు డబ్బులు ఖర్చు చేస్తే 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేసిందని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వారి సమస్యను పరిష్కరించి వారికి నిధులు విడుదల చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో గ్రామ పంచాయతీలకి ఈజేఎస్ ఇంకా తదితర నిధులు విడుదల చేశారు. అయితే అప్పుడున్న సర్పంచులు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, సైడ్ డ్రైన్స్ ఇట్లాంటివన్నీ పనులు చేశారు. గత 3-4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే బిల్లులు చెల్లించడం వల్ల గ్రామ పంచాయతీ సర్పంచులు అప్పుల పాలైపోయి భార్య పిల్లపై ఉండే బంగారం కుదబెట్టుకొని నానా ఇబ్బందులు పడుతూ అనేక సందర్భాల్లో మా దృష్టికి తెచ్చారు. మేము అప్పటి ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి లేఖలు రాశాం. అయినా ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికీ 3-4 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కొక్క సర్పంచ్కి 10 లక్షలు, 4 లక్షలు, 40 లక్షల దాకా కూడా పెండింగ్ ఉన్నాయి. అయితే వాళ్ళ పదవి కాల పరిమితి కూడా ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్స్లు అయిపోయినారు వాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ ఏమో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో మీరు త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలనుకుంటా ఉన్నారు. సర్పంచులేమో, మాజీ సర్పంచులేమో తీవ్రమైన ఆందోళనలో, అసంతృప్తితో పంచాయతీరాజ్ కమిషన్ ముందు లేదా వివిధ కలెక్టర్ కార్యాలయం లేదా ఇక్కడక్కడ అనేక చోట్ల ధర్నాలు చేస్తూ ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు ఉండి వాళ్లకు పెండింగ్ బిల్ చెల్లించకపోవడం అన్యాయంగా ఉంది. అది కూడా చిన్న చిన్న డబ్బులే, అంటే పెద్ద మొత్తంలో కాదు, చిన్న మొత్తంలో. కాబట్టి తక్షణమే సర్పంచులకు చెల్లించాల్సిన బిల్స్ని ఏదో రకంగా మీరు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళకు బిల్లులు చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కొత్త ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట వస్తుంది. కాబట్టి తక్షణమే మానవతా దృక్పథంతో వాళ్ళ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.